చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొంత లొల్లి అయింది. రాజగోపాల్ రెడ్డి వర్గం నుంచి వినబడేది ఏంటంటే ఆయన ఎవరు పిలవలేదు, కొంతమంది హైదరాబాద్ నుంచి దొంగలు చేరుతున్నారు, ఆ దొంగల మధ్య నువ్వు తలకాయ ఉంచుకొని పోయిండు, దీపాదాసాలు అసలు నువ్వు గుర్తుపట్టలేదు, ఒటిగిన కండవా వేసుకొని చెప్తుండని మరీ ప్రచారం చేయాలి. కానీ ఇంత వల్గర్గా చేస్తే బాగుంటుంది. నాకు తెలిసిన సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి ఆయనకు సమాచారం పోయింది. విఎం నరేందర్ రెడ్డి తోటి ఏదో మాట్లాడినట్టుగా తెలిసింది. అక్కడి నుంచి దీపాదాస్ మున్షిని కలిసిండ్రు. ఏదో మంచి రోజు అనుకుంటూ కండవ కప్పుకొని తిప్పుకుంటారు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి వాళ్ళు ఆహ్వానించిన తర్వాత ఆపేటోడేవాడు. ఇక తర్వాత డీసీసీ అధ్యక్షులు ఇదంతా రబ్బర్ స్టాంపులు ఏదైనా లెటర్లు రిలీజ్ చేసినా దాన్ని ఎవడు పట్టించుకోడు. అయితే దీని వెనక వ్యూహం ఉందా అంటే వ్యూహం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి చలమల కృష్ణారెడ్డి మంచి గాఢమైన అనుబంధం ఉంది. మొన్నటి ఎన్నికల్లో చలమల కృష్ణారెడ్డికి టికెట్ రావాల్సి ఉండే, ఒకవేళ ఆయనకు టికెట్ ఇచ్చి ఉంటే మునుగోడు నుంచి ఎమ్మెల్యే అయ్యేటోడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి గర్వాపశీలన్నీ జరిగినాయి. అప్పుడు బలమైన అభ్యర్థులు పక్కకు పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తా అన్నారు, తీసుకున్నారు, వాళ్ళ స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే గెలవాలి, అధికారంలోకి రావాలనేది ఒక ఎజెండా పెట్టుకుని పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. దాంతో రాజగోపాల్ రెడ్డి సుముఖంగా ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు, గెలిచాడు. రాజగోపాల్ రెడ్డి రావడంతో చలమల కృష్ణారెడ్డి అవకాశం పోయింది. ఆయన కోపం మీద బీజేపీకి పోయిండు, భంగపడ్డాడు. సో మళ్ళీ మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. రేవంత్ రెడ్డితో స్నేహాలు కూడా ఉన్నాయని ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే భువనగిరి ఎంపీ టికెట్ని ఆశించి, బహుశా దీని వెనక ఏదో చర్చలు జరిగి ఉంటాయి. కొద్దిగా ఆర్థికంగా సంపన్నుడు, 1-2 సార్లు భంగపడ్డాడు అక్కడ. ఎందుకంటే ఉప ఎన్నికల్లో భంగపడ్డాడు టికెట్ ఆశించి, మొన్న సాధారణ ఎన్నికల్లో భంగపడ్డాడు. సో ఎంపీ టికెట్ ఏమన్నా ఆశించి రావచ్చు, అటువంటి హామీ కూడా ఆయనకు దక్కవచ్చు. ఈ కోణంలో ఆయన వచ్చిండు. కాకపోతే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఆయన అంగీకరించే పరిస్థితి లేదు. మరి అట్లాగని రేవంత్ రెడ్డి ఆయనకు చెప్తే ఒప్పుకుంటాడా అంటే రేవంత్ రెడ్డి లేదా దీపాదాస్ మున్షి చెప్పినా కానీ రాజగోపాల్ రెడ్డి వింటాడన్న నమ్మకం లేదు. కాకపోతే ఎవరి వ్యూహంలో భాగంగా వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ చలమల కృష్ణారెడ్డి ఎంపీ టికెట్ ఆశించి చేరిన రాజగోపాల్ రెడ్డి నుంచి ఇటువంటి ప్రతిఘటన రావడం కొంత ఆయనకు నలతబడ్డట్టుగానే అనిపిస్తుంది. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి కూడా కొంత ఇబ్బంది అది. ఎందుకంటే ఆయన మంత్రి కావాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడు ఒకటే ఇంట్లో 2 మంత్రులు రావనే దాని మీద కొంత తర్జన భర్జన ఆగుతున్నారు. కానీ ఈయన అక్కడక్కడ చెప్పేది ఏంటంటే నాకు ఢిల్లీ వాళ్ళు చెప్పిండ్రు, నేను నా చేరికప్పుడే చెప్పిండ్రు, నాకు మంత్రి పదవి హామీ ఇచ్చిండ్రు, నాకు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని మాట్లాడుతుండ్రు. మొన్న ఎక్కడో మాట్లాడుకుంటా నాకు హోమ్ మినిస్టర్ కావాలని ఉంది, కేసీఆర్ ఫ్యామిలీని లోపటేయాలని ఉందని కూడా ఏదో అన్నాడు. మొత్తం మీద మంత్రి కావాలని మాత్రం ఆయన సన్నిహితుల దగ్గర బాగా చెప్తూ ఉన్నాడు. దానికోసం ఎదురు చూస్తున్నాడు కూడా. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న సమయంలో సవతిపోరు రావడం అనేది కొంత రాజగోపాల్ రెడ్డికి మింగుడుబడని విషయమే. కాకపోతే అటు మిత్రుడు, ఇటు గట్టి నాయకుడు, సీనియర్ నాయకుడు, వీళ్ళిద్దరినీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా అనేది చూడాల్సిందే. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరిణామాలను మంత్రి కోమటిరెడ్డి ఎట్లా చూడబోతున్నాడు, దీని మీద ఏమైనా స్పందించడా, ఇది ఒక పెద్ద విషయం కాదన్నట్టు ఏమన్నా పట్టించుకోకుండా ఉంటాడా అనేది నా రోళ్ళు అయితే తెలుస్తుంది. చూడాలి మరి.